బ్రాహ్మణులకు సంబంధించిన వరకు ఈ కూటమి 2 సంవత్సరాల్లో అంతకుముందన్నాడు చేయని విధంగా 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాల్లో చేయని విధంగా ఎన్నో రకాల బ్రాహ్మణులకు ఉపయోగపడే పనులు చేస్తూ వాళ్ళ యొక్క ఆదాయం చూరగొనడానికి ప్రయత్నించింది, చూరగొనింది కూడా. మొట్టమొదటి చెప్పాలంటే రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో చిన్న పెద్ద ఏది లేకుండా ఏదైనా సరే ప్రతి దాని దేవాలయంలో నాయ బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణ అంటే అర్చకులు కాకుండా ఒక బ్రాహ్మణుడు బోర్డు ట్రస్ట్ మెంబర్గా ఉండాలి. అది దేవస్థానం టీటీడీ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, దాని కాళహస్తి కావచ్చు, కాణిపాకం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చిన్న చిన్న గుళ్ళు కావచ్చు. ఇట్లా ప్రతి గుళ్ళో ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలి అంటూ మేము కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని అన్నీ పాటించాం. ఈరోజు ప్రతి రాష్ట్రంలోని ఏ గుళ్ళో అయితే ఇప్పటిదాకా బోర్డులు వేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి వేయబోతున్నారు, వాళ్ళన్నింటిలో ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు, వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఒక బ్రాహ్మణుడు ఖచ్చితంగా ధర్మకర్తగా ఉండేట్టుగా చూస్తామని చూసాం. ఇది ఫస్ట్ విజయం. బ్రాహ్మణుల కోసం అంటూ ఒక సపరేటు ఛానల్ AB6 అంటూ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తూ దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని రావడం అంటే అది సామాన్యమైన ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక పర్టికులర్ బ్రాహ్మణ్ సెక్ట్ కోసమే మాత్రం పనిచేస్తూ, వాళ్ళ బాగోగుల కోసం చూస్తూ, వాళ్ళ యొక్క మంచి చెడ్లను చూస్తూ, వాళ్ళ ప్రోగ్రాములను కవర్ చేస్తూ ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ బ్రాహ్మణ్ ఛానల్గా ఒక 5 సంవత్సరాల పాటు నెట్టుకు రావడం అంటే ఖచ్చితంగా ఈ విషయంలో నిర్వాహకులను పూర్తి స్థాయిలో అభినందించక తప్పదు. 5 సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన సేవ ప్రతి బ్రాహ్మణుడు గుర్తుంచుకోవాలి. నాట్ ఓన్లీ గుర్తుంచుకోవడం కాదు, మన కోసం ఇంత సేవ చేస్తున్న వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి, తగిన విధంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి. మన కోసం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం మనం చేయకపోతే అది అర్థం లేనిది. ఖచ్చితంగా ప్రతి బ్రాహ్మణ సమాఖ్యలు కావచ్చు, రకరకాల గ్రూపులు కావచ్చు, ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరి కోసం AB6 న్యూస్ చేస్తున్న ఈ యొక్క దాని సత్కార్యం అనండి, లేకపోతే మంచి పని అండి, ఏమన్నా అండి, ఒక 5 సంవత్సరాల పాటు ఎక్స్క్లూజివ్గా ఒక పర్టికులర్ బ్రాహ్మణ్ సెక్ట్ కోసమే పనిచేస్తుంది. చాలా నాకు తెలిసేది ఎక్కడా లేదు. ఇంత పెద్ద మహత్కార్యం బ్రాహ్మణ జాతి కోసం చేస్తున్నందుకు వాళ్ళని పూర్తి స్థాయిలో మనం అభినందించాలి. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళందరికీ మనం తిరిగి వాళ్ళకి మనం సహాయం చేసే స్థితిలో ప్రతి బ్రాహ్మణుడు గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.